హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ ఎగ్ పులుసు ఎలా చేయాలి చెప్తాను. ఆనియన్స్, టమాటో, కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు తీసుకున్నాను. కొంచెం అల్లం పేస్ట్ తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఇదిగోండి, ఎగ్ ఎలా బాయిల్ చేయాలి చూపిస్తున్నాను. కుక్కర్లో మనకి బాయిల్ చేసుకుంటే తొందరగా అయిపోతాయండి. మనకి ఎంత వాటర్ కావాలి అంత వేసుకోవచ్చు. ఒక విజిల్కి ఎగ్ చక్కగా రెడీ అయిపోతాయండి, తొందరగా అయిపోతాయి. అందుకే పెట్టేశాను కుక్కర్లో. ఈ లోపలే ఎగ్ రెడీ అయిపోతుందండి. ఈ లోపలే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఈ కరివేపాకు, ఎండుమిర్చి మొత్తం దాంట్లో వేసాను. తర్వాత కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఇది ఫ్రై అయిపోగానే సన్నగా కోసిన ఆనియన్స్ ముక్కలు వేసాను. ఇది ఫ్రై అయిపోగానే కొంచెం లైట్గా ఫ్రై అయిందనుకో, అప్పుడు టమాటా ముక్కలు కూడా వేసాను దాంట్లో. ఇలా రెండు కలిపి బాగా కలపాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టాను. మూత తీసానండి. తర్వాత అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ వేసానండి. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ ఉప్పు మనకి ఎంత కావాలో అంత సరిపడి చూసుకోండి. నాకైతే 1 స్పూన్ చాలు కాబట్టి నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇలా బాగా కలిపి సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెడితే బాగా మగ్గుతుంది. మళ్ళీ హైలో పెడితే ఉడుకుదో. ఇదిగోండి, రెడీ అయిపోతుంది. ఈ లోపల ఎగ్కి ఎలా చేసుకోవాలి, ఇలా చేసుకుంటే మనకి మసాలా, ఉప్పు లోపల వెళ్తుంది. అందుకే నేను ఇలా పెడుతున్నాను. మీరు కూడా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. మీ ఇష్టం, మీరు పెట్టుకోవచ్చు. ఉప్పు అన్ని లోపల చక్కగా వెళ్ళిపోతాయని నేను ఇలా పెట్టాను. మీరు కూడా కొంచెం ట్రై చేయండి. ఇదిగోండి, ఈ లోపల ఈ ఆనియన్స్, టమాటా రెడీ అయిపోయింది కదా, అందుకే కొంచెం కొత్తిమీర వేసాను. తర్వాత ఇలా ఫ్రై అయిపోగానే చక్కగా ఫ్రై అయిపోవాలండి. ఇదిగోండి, చూడండి, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడే మనం ఎగ్ బాయిల్ చేసాం కదా, ఎగ్ ఒక్కొక్కటి దీంట్లో వదిలేసుకోవాలి. నేనైతే అసలు వాటర్ వేయలేదు. ఇలా వేసి మొత్తం ఎగ్ వేసి మూత పెట్టుకోవాలండి. సిమ్లో పెడితే ఆటోమేటిక్ వాటర్ బయటకు వస్తుంది. ఇలా పెట్టాను కదా, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ వదిలేసుకోవాలండి. ఇదిగోండి, ఆటోమేటిక్ వాటర్ వచ్చేసింది. ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది. నా కూర మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.